హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. మీకు ఎప్పటిలాగానే ఫస్ట్ డెమో చూపిస్తాను. డెమోగా నచ్చితే మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని, మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే డెమో చూడండి. నేనైతే నాకు నచ్చిన సాంగ్ పెట్టుకున్నా, నాకు నచ్చిన ఫోటో పెట్టుకున్నా. ఈ పూర్తిగా ఈ యొక్క యానిమేషన్ కానీ, ఈ బెలూన్స్ కానీ, పైన లవ్ సింబల్స్ కానీ, ఇక్కడ మహీ క్రియేషన్స్ కానీ అన్నీ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ టెంప్లెట్కి సంబంధించిన లింక్ ఒకటి ఇస్తున్నా. తర్వాత గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, ఇవి రెండు. తర్వాత లవ్ ఇమేజెస్ ఒక రెండు, ఇవి రెండు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఒక లింక్ ఇస్తా, దానిపైన క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే టెంప్లెట్ 1, టెంప్లెట్ 2, ఇమేజ్ 1, ఇమేజ్ 2 అని 4 లింకులు, 4 డౌన్లోడ్ బటన్లు కనపడతాయి. మీకు నచ్చినవి అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది డిస్క్రిప్షన్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. మీరు టైటిల్ పైన ట్యాప్ చేయండి, మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. కిందకు వస్తే టెంప్లెట్స్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఆ టెంప్లెట్స్ అండ్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, నేను పెట్టే టెంప్లెట్ లింక్స్ అయితే ఒక 800 నుంచి 1500 మంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు. చాలా ఈజీగా డౌన్లోడ్ అవుతుందని చెప్తున్నారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ, ఎందుకంటే నాకు సపోర్ట్ చేసి కామెంట్ చేస్తున్నందుకు. ఇప్పుడు కైన్మాస్టర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ప్లస్ ఐకాన్ ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో వెర్షన్ లేకపోతే డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న ప్లే స్టోర్లో కైన్మాస్టర్ అన్ఇన్స్టాల్ చేసి నేను డిస్క్రిప్షన్ వచ్చిన కైన్మాస్టర్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. సో ఇక్కడ కైన్మాస్టర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ 16:9 ఎక్స్పర్ట్ రేషియో అడుగుతుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఎంటీగా ఉంటుంది. మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ ఫోటో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నేను. సో ఫోటో తీసుకున్నాను. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇప్పుడు ఫోటో వచ్చేసింది కదా. ఈ ఫోటో మనకి కదులుతుంటుంది కదా, దీన్ని ఫస్ట్ తీసుకొచ్చేసి ఫోటో మీద ట్యాప్ చేస్తే కత్తెర పక్కన క్రాప్ సింబల్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇమేజ్ని పట్టుకొని మీకు ఎటు కావాలితే అటు జరుపుకోండి. సో ఇలా జరుపుకున్న తర్వాత మధ్యలో ఇమేజెస్ మధ్యలో ఈక్వల్ సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేస్తే ఇది లాక్ అయిపోతుంది, ఎప్పటికీ కదలదు. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇమేజ్ పైన ట్యాప్ చేసి దీన్ని 30 సెకండ్స్కి డ్రాగ్ చేయండి. సో మనకి వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్సే ఉంటుంది కాబట్టి నేనైతే 29 సెకండ్స్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఇమేజ్ పైన ట్యాప్ చేసి ఇలా కొంచెం కిందకు వస్తే విగ్నేటెడ్ అని ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేయండి. కలర్ అడ్జస్ట్మెంట్ కింద ఉంటుంది విగ్నేటెడ్ అని, దాన్ని ఎనేబుల్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇలా వచ్చేసిన తర్వాత లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీకు టెంప్లెట్ లింక్ అని చెప్పాను కదా, ఫస్ట్ లవ్ టెంప్లెట్ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ టెంప్లెట్ ఇంపోర్ట్ చేసుకుని ఇలా వచ్చేస్తుంది. కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మనకి వైట్ బాక్స్ పెద్దగా ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి అప్లై అయిపోతే పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు దీనికి అప్లై అయిపోయింది కదా, ఏం చేస్తారంటే టెంప్లెట్ పైన ట్యాప్ చేసి ఇలా కిందకు వచ్చి మీరు ఇక్కడ మనకి ఏంటంటే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ స్క్రీన్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ టెంప్లెట్ పైన ట్యాప్ చేసి ఇలా కిందకు వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఈ లాస్ట్ది ఇలా మనకి 255 పెట్టేసండి. దీన్ని 37 నుంచి 40 మధ్యలో పెట్టండి. సో బాగుంటుంది. నేను చూడండి 44 పెట్టాను, కావాలి ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇలా ఇప్పుడు ఈ టెంప్లెట్ అయితే అప్లై అయిపోయింది. ఇప్పుడు మీకు బెలూన్స్ రావాలి. సో లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి సో మీరు ఇంకోటి డౌన్లోడ్ చేసుకోండి. ఏంటంటే అది గ్రీన్ స్క్రీన్ వీడియో ఆ డౌన్లోడ్స్ కిందే ఉంటుంది. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. పైన ఇక్కడ మనకి కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి దీని పక్కన వైట్ బాక్స్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఈ గ్రీన్ స్క్రీన్ పైన ట్యాప్ చేసి ఇలా కిందకు వస్తే క్రోమా కీ అని ఉంటుంది. సో ఇది చాలా మందికి రావట్లేదు అంటున్నారు, మీ మొబైల్ సపోర్ట్ చేయకపోతే రాదు, లేకపోతే మీరు ఫ్రీ వెర్షన్ వాడుతున్నా రాదు. సో ఒకసారి డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ని ట్రై చేయండి, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఒకసారి ప్లే చేసి చూడండి.
సో ఇక్కడ మీకు చూడండి బెలూన్స్ వచ్చేసాయి కదా, కింద బెలూన్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు మనకి ఈ టెంప్లెట్కి అయితే 2 టెంప్లెట్స్కి ఇమేజెస్కి అప్లై అయిపోయినాయి. ఇప్పుడు మీరు లవ్ ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి లవ్ ఇమేజెస్ అని చెప్పాను కదా, అవి 2 ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక ఇమేజ్ పైన ట్యాప్ చేశాను, దీన్ని కొంచెం చిన్నది చేశాను. ఈ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఉంటాయి. సో దీనిపైన ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసాను, ఇక్కడ లవ్ అని పెట్టేశాను. సో ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేశానంటే దీన్ని 30 సెకండ్స్కి డ్రాగ్ చేశాను. సో డ్రాగ్ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్కి వచ్చాను, లేయర్ పైన ట్యాప్ చేశాను, మీడియా పైన ట్యాప్ చేశాను. ఇంకొక లవ్ ఇమేజ్ ఉంటుంది, దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇవి 2 ఇంపోర్ట్ చేసుకొని దీన్ని చిన్నది చేసి కొంచెం ఈ మిడిల్లో పెడుతున్న మధ్యలో ఐ లవ్ యూ అని కొంచెం చిన్నది చేద్దాం. సో సెట్ చేసేసాను కొంచెం లెఫ్ట్కి. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాను, ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఏం పేరు రాయాలనుకున్నారో ఆ పేరు రాసేయండి. సో మహి క్రియేషన్స్ అని రాశాను, ఇక్కడ పెట్టేశాను. AA పైన ట్యాప్ చేసి ఇక్కడ లాటిన్ అని ఉంటుంది, ఈ సెకండ్ ఫాంట్ థర్డ్ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేశాను. సో దీన్ని ఇక్కడ పెట్టేశాను. సో ఇక్కడ మహి క్రియేషన్స్ అని వచ్చింది, కొంచెం పెద్దగా చేశాను చూడండి. సో వచ్చేసింది. దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేద్దాం ఈ విధంగా. సో 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేశాను. ఒకసారి ప్లే చేద్దాం. సో మనకైతే ఇప్పుడు వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆడియో పైన ట్యాప్ చేసి ఇక్కడ కిందకు వస్తే ఫోల్డర్స్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసి మీరు ఏ సాంగ్ పెట్టాలనుకున్నారో ఆ సాంగ్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో ప్లస్ పైన ట్యాప్ చేసి నాకు ఆ సాంగ్ ఇక్కడికి వచ్చేసింది. దీన్ని ఫస్ట్కి డ్రాగ్ చేయండి ఇలా పట్టుకొని. సో ఫస్ట్కి వస్తుంది. ఇప్పుడు సౌండ్ పెట్టి ప్లే చేస్తాను చూడండి. సో వచ్చేసింది కదా. మీకు ఇమేజ్ కలర్ తక్కువ అనిపిస్తే ఇమేజ్ పైన ట్యాప్ చేసి ఏం చేస్తారంటే ఇమేజ్ పైన ట్యాప్ చేసి ఇలా కిందకు వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కొంచెం బ్రైట్నెస్ పెంచుకోండి. మీకు కావాల్సిన వరకు బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కలర్స్ కూడా పెంచుకోవచ్చు. సో ఇలా అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయింది కదా, ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది షేర్ కింద, దీన్ని ట్యాప్ చేసి మీరు ఇక్కడ ఆడియో ఫేడ్ అవుట్ని టిక్ తీసేయండి. తీసేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. షేర్ బటన్ పైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి 4Kలో పెట్టుకోవచ్చు, 1080pలో 720pలో మీకు నచ్చిన దానిపైన ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నేను 1080pలో పెట్టి 30 సెకండ్స్ ఫ్రేమ్ రేట్ పెట్టి ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేశాను. మీకు 4K కావాలంటే పైన QHD అని ఉంటుంది, దీన్ని పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మనకు నచ్చిన ఫోటో పెట్టుకొని మనకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఈ యొక్క వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన ట్యాప్ చేస్తే ఈ 2 ఇమేజెస్ 2 టెంప్లెట్స్ అయితే చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. ఇది వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.